వీక్లో నేను 5 kgs డ్రాప్ అయినా 10 kgs డ్రాప్ అయినా అని చెప్తాడో వానికి రీల్ ఫస్ట్ వానికి షేర్ చేయి, చెప్తా ఏందో. ఒక చిన్న మ్యాథ్స్ చెప్తా. 1 kg ఫ్యాట్లో 7700 క్యాలరీస్ ఉంటాయి. ఈ 7700 క్యాలరీస్ని నువ్వు 1 వీక్లో బర్న్ చేయాలి అని అంటే పర్ డే 7700 డివైడెడ్ బై 7 days కొడితే 1100 వస్తుంది. 1100 పర్ డే నువ్వు ఒక్కరోజు క్యాలరీ డెఫిసిట్లో ఉంటే 1 వీక్లో 7700 క్యాలరీస్ బర్న్ చేస్తావు. ఇప్పుడు 1 డేలో 1100 క్యాలరీస్ డెఫిసిట్ ఉన్నాడు, అది నీ హెల్త్కి మంచిది కాదు. సో ఏం చేద్దాం, మనం ఈ 1100ని మనం 2 వీక్స్కే డివైడ్ చేసి డివైడెడ్ బై 2 చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 1100 డివైడెడ్ బై 2 చేస్తే 550 క్యాలరీస్ వస్తాయి. నువ్వు పర్ డే 550 క్యాలరీస్ డెఫిసిట్ ఉంటే అప్పుడు నువ్వు 2 వీక్స్కి 1 kg డ్రాప్ చేస్తావు. నేను ప్రతిసారి ఏం చెప్తా, వీక్కి 500 నుంచి 600 grams కన్నా ఎక్కువ తగ్గకండి అని అంట. ఎందుకు చూసినావా, ఇప్పుడు ఫ్యాట్కే ఒక 1 kg ఫ్యాట్ డ్రాప్ చేయాలని అంటే 1700 క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు 1 వీక్లో 5 kgs 10 kgs డ్రాప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం డ్రాప్ చేస్తారు? ఫ్యాటా లేకపోతే మజిలా లేకపోతే